న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పి రొప్పాల గ్రామంలో దొంగతనాలు లాంటి చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మండలంలోని పి రొప్పాల గ్రామస్తులకు మండల ఎస్ఐ రాజకుల్లాయప్ప అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బుధవారం పి రొప్పాల గ్రామంలో గ్రామస్తులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజకుల్లాయప్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల అలజడి ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కొత్త వ్యక్తులు ఇంటి దగ్గరకు వచ్చి మేము స్నేహంను ఏర్పాటు చేసుకుని ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారు వస్తే 100కి కాల్ చేయాలని వివరించారు. అలాగే చిన్నపిల్లలకు బైకులు, టీవీఎస్లు లాంటివి ఇచ్చి వారు ఎక్కడైనా పడితే బండి ఓనర్పై మరియు తండ్రిపై కేసు నమోదు చేస్తాము కాబట్టి అలాంటి పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. అలాగే ఆడపిల్లలకు 18, మగపిల్లలకు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అమర్చుకోండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చెప్పండి, ఒకవేళ అలా చేస్తే స్టేషన్ రండి, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. చేస్తుంటే చేస్తాం. లాస్ట్లో నేరం సరిపోతుంది, స్టేషన్కి వచ్చేస్తారు. వాళ్ళపైన అలా ఇన్ఫార్మ్ చేయాలంటే అలాంటివన్నీ చేయడానికి పాజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఉంటుంది, కోర్టు ఉంటుంది, గమనించాలి. కాబట్టి అందరికీ తెలిసిన తర్వాత నేరం చేస్తారని అతన్ని మనం ఏమన్నా శిక్షించడానికి ధైర్యం చేయలేము. నాకు అంత అధికారం కూడా ఉండదు. కోర్టు శిక్షిస్తుంది, అవునా కదా? మనం శిక్షిస్తామా? కోర్టు శిక్షిస్తుంది. కానీ ఆ డిమాండ్ చేస్తాం జనాలు, వాళ్ళకి తప్పాలా, లేకపోతే మాకు అప్పు చెప్పండి, మేము చంపుతాము, ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. దానికంటే ముందు మనం తెలుసుకొని మన పిల్లలు ఎలాంటి మాత్రం ఫోన్ చేసుకొని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటాయా, ఇలాంటి నేరాలు జరగవు. జరుగుతాయా? జరగవు. అలాంటి నేరాలు మీ పిల్లల పైన చేస్తే కంప్లైంట్ ఫోక్సో కేసు కట్టేస్తాము, జైలు పంపించేస్తాము. ఒక్కసారి ఫోక్సో కేసు కట్టే 3 నెలలు 4 నెలలు జైలు రాదు, జైల్లో ఉంటారు. ముఖ్యంగా దీంట్లో మగవాళ్ళు తెలుసుకొని చూసేలేమంటే తాగేసుకొని ఇంటికాడికి వెళ్ళి తాగిన పిల్లల పైన ఏదైనా అఘాయిత్యాలు చేస్తే చాలా కఠినంగా ఉంటాయి. ఢిల్లీలో కానీ, అమర్నపల్లిలో కానీ, ఇంకా కొన్ని ఏరియాలో కానీ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులు 30 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. లాస్ట్కి చెరువులో దూకి చనిపోయినాడు. తెలిసిన విషయము తెలిసిన చెరువులో దూకి చనిపోయాడు. మదనపల్లి పిల్లలు అట్లా చేశాడు. ఇక్కడ ఎవరైనా సరే చెరువులో దూకి చనిపోయినారు. అంటే దీంట్లో గ్రహించుకోవాల్సింది, ఇలాంటి నేరాలు చేస్తే మీకు కూడా ఇలాంటి సందర్భాలే వస్తాయి. ఇలాంటి నేరాలు చేస్తే మగవాళ్ళు ఎవరికైనా సరే మీకు కూడా అలాంటి సందర్భాలే వస్తాయి. మీరు కూడా లాస్ట్కి చెరువులో దూకి చనిపోయే సందర్భాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివి చేయొద్దండి. ఇలాంటివి చేస్తే చాలా కఠినంగా ఉంటుంది. మీకు ఉరిశిక్ష కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. రీసెంట్గా మన పుట్టపర్తి దగ్గరే ఒక చిన్న పాపకి, 4 ఏళ్ల పాపకి పక్కింటి ఒక వ్యక్తి అసభ్యకరంగా వీడియో తీస్తూ ఉంటే అది తల్లి చూసి కంప్లైంట్ ఇచ్చేసింది. దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద వారికి జైలు శిక్ష కూడా వేయించడం జరిగింది. 6 నెలల్లో జైలు శిక్ష, 5 ఏళ్ళు జైలు శిక్ష వేయించారు. కాబట్టి చిన్నపిల్లలపై నేరం చేస్తే అక్కడక్కడ సూసైడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అలాంటి మీకు వస్తాయి, శిక్ష కూడా పడుతుంది. కొన్ని చంపేస్తారు కూడా కొన్ని చోట్ల. అలాంటి వాళ్ళకు ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుంది. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేస్తే ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. అదొకటి. చిన్న పిల్లలకు ఏరియాలో పెళ్లి చేస్తుంటారు. చిన్నపిల్లలకు దయచేసి ఎవరు పెళ్లి చేయకండి. పెళ్లి అంటే 18 నిండి ఉండాలి ఆడపిల్లలకు. మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండి ఉంటేనే పెళ్లికి అర్హులు. కాబట్టి చిన్న వయసుకు పెళ్లి చేస్తే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పోక్సో కింద పెళ్లి కొడుకు పైన, పెళ్లి కొడుకు తల్లిదండ్రులపైన, ప్రోత్సహించిన తల్లిదండ్రులపైన, ఆఖరికి పెళ్లి పెద్దలపైన కూడా కేసు నమోదవుతుంది. 3 ఏళ్ళు జైలు శిక్ష, 1,00,000 జరిమానా విధిస్తారు. కావాల్సింటే మీరు గూగుల్లో తీసుకోవచ్చు చైల్డ్ మ్యారేజ్ చేసుకుని ఎంత పడుతుందో. కాబట్టి దయచేసి చిన్నపిల్లలకు పెళ్లి చేయొద్దండి. పెళ్లికి అర్హత ఉండాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలా ఆడపిల్లకి. మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండి ఉంటేనే వాళ్ళకు పెళ్లికి అర్హులు. అలాంటి వారికి మాత్రం పెళ్లి చేయాలి. చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే పోక్సో కింద, చైల్డ్ మ్యారేజ్ కింద కేసు నమోదవుతుంది, జైలుకి వెళ్తారు. అదొకటి. ఈ మధ్య సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందరికీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎం ఇవన్నీ ఉంటాయి కదా, వాడుతున్నారా? అంతా వాడుతూ ఉంటారు. మీకు బ్యాంకు నుంచి కానీ లేకుంటే గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తాయని చెప్పేసి గుర్తుతెల్లి వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు టపీమని మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేస్తారు. వాడు మీ ఫోన్ హ్యాంగ్ చేసేసుకుంటాడు. మీ అకౌంట్ ఎంత డబ్బులు ఉంటాయో మొత్తం డబ్బులను లాగేసుకుంటాడు. మళ్ళీ మా దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని పట్టుకోవడము చాలా కష్టం. ఎందుకంటే అతను ఎక్కడో ఉంటాడు. వాడు ముంబైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, కలకత్తాలో ఉండొచ్చు, లేకుంటే అస్సాంలో ఉండొచ్చు, రాజస్థాన్ ఎక్కడైనా ఉండొచ్చు.
అక్కడ ఉండి నేరాలు చేస్తుంటాడు. వాడు వాడే బ్యాంక్ అకౌంట్లు కానీ తన యొక్క ఆధార్ కార్డు వేరే వాళ్ళతో మాట్లాడుకొని అతనికి పరిచయం లేని వ్యక్తులు తీసుకుంటాడు. అతనికి పరిచయం లేని వ్యక్తులు తీసుకుంటే తొందరగా చిక్కిపోతాడు కాబట్టి వాడు పరిచయం లేని వ్యక్తులు తీసుకొని ఈ విధంగా నేరాలు చేస్తాడు. మీ దగ్గర మహా అంటే 20,000 కంటే ఎక్కువ ఉంటుంది అకౌంట్లో, అంతే కదా. అకౌంట్ లాగేసుకుంటాడు. నేను ఒక అడ్రస్ ఇస్తాను నాకు, సార్ పోండి సార్ అని, కానీ అడ్రస్ పట్టుకొని పోవడానికి నాకు డబల్ అవుతుంది అమౌంట్, అంటే ఫేక్ అకౌంట్. కాబట్టి ఇలాంటివి రిస్క్ చేయాలంటే కన్నా చాలా కష్టం ఉంటుంది. దయచేసి నమ్మద్దని ఇలాంటివి, లాటరీ తగులుతుందని లేకపోతే ఇతర పథకాలు వస్తాయని చెప్పేసి ఇలాంటివి నమ్మితే మీ సైబర్ నేరానికి గురవుతారు. ఆ తిరిగి డబ్బులు తీసుకోవడం చాలా చాలా కష్టము. అదొకటి. ఇదంతా హైవే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలా. ఒక బైక్ ఎక్కిన వెంటనే తలపైన హెల్మెట్ ఉండాలా. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా పడుతుంది. తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 జరిమానా, 2 వారాలు జైలు శిక్ష తాగి బండి నడిపితే. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు, సస్పెండ్ చేసేస్తారు డ్రైవింగ్ లైసెన్స్. అదొకటి. తర్వాత చిన్నపిల్లలకు బండి ఇస్తారు. చిన్నపిల్లలు అంటే 18 ఏళ్ళ లోపల చిన్నపిల్లలే, 18 ఏళ్ళు నిండి ఉండాలా ఒక వ్యక్తి బండి దోలాలంటే. అలాంటి వ్యక్తులకి 5,000 ఫైన్ వేస్తారు. 5,000 ఫైన్. బండి ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి 5,000 ఫైన్. నేను వేయడం అయితే, అదే కోర్టుకు సబ్మిట్ చేస్తే కన్నా కోర్టు 25,000 ఫైన్ వేస్తుంది. 25,000 ఫైన్, 3 నెలలు జైలు శిక్ష వేస్తుంది కోర్టు. కాబట్టి చిన్నపిల్లలకు దయచేసి బండ్లు ఇవ్వద్దండి. చిన్నపిల్లలకు బండ్లు ఇస్తే వాడంతా కూడా కింద పడినా కూడా మీ పైన కేసు అవుతుంది. తల్లిదండ్రులు